నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాధికారం లేని కులాలు ఏకం అవ్వటానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుందని తెలిపారు. భారతదేశంలో జరగనున్న 543 పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరునికి 7,500 వృద్ధాప్యం, వికలాంగులు మరియు వితంతువులకు పెన్షన్ ఇస్తామని తెలియజేశారు. విద్య, ఉద్యోగ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు 12% షేక్, పఠాన్, మొఘల్, సయ్యద్లకు రిజర్వేషన్ కేటాయిస్తామని తెలియజేశారు. రంగంలో అన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలకు 12%, ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలియజేశారు. డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 5 లక్షలు ఉచితంగా రుణమాఫీ చేస్తామని తెలిపారు. నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లక్ష్యంతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ పార్టీ, జేడి లక్ష్మీనారాయణ గారు మరి మేము ఇరువురు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయబోతా ఉన్నాం. అది జాతీయ పార్టీ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 543 పార్లమెంటు స్థానాల్లో, మరి ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సాల రాష్ట్రాల్లో కూడా ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నది. కేవలం 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, 400 కోట్లు ఖర్చు చేసే వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఓటును ఆయుధంగా చేసుకొని మన రాజ్యాంగాన్ని మనమే, మన శాసనాలను మనమే తయారు చేసుకుంటూ ఈ దేశ అభివృద్ధికి తోడ్పడవలసిన ఈ ఎంపీ, ఎమ్మెల్యేలు కేవలం పదవి వ్యామోహంతో, డబ్బు వ్యామోహంతో ఈ రాష్ట్రాన్ని భట్టుపట్టిస్తూ ఉన్నారు. ఈ దేశం 77 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. స్వాతంత్రం కేవలం ధనవంతుల సొత్తైపోయింది. సామాన్య మానవుడుగానే పేదరికంలో మగ్గుతా ఉన్నాడు. ధనవంతుడు అనిల్ అంబానీ లాంటి వ్యక్తులు వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈ దేశాన్ని దోచేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ కేవలం అనిల్ అంబానీ కొరకు, రిలయన్స్ కొరకు పనిచేస్తున్న వ్యక్తి. మన భారతదేశానికి ప్రధాని కాని అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి సామాన్య మానవులకి 2,65,000 కోట్ల రూపాయలు పంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం ఓటు అనే ఆయుధంగా, ఓటు కొనుక్కునే విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నాడు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి అమరావతి రాజధానిని శంకుస్థాపన చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి 3 రాజధానులు అంటాడు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ వెనుకబడిన ప్రాంతాలను, అభివృద్ధి మండలాలు అభివృద్ధి చేయకుండా కేసీఆర్ కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ 25,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే, ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే, ఈనాడు ఆంధ్రప్రదేశ్కి 8 లక్షల కోట్ల రూపాయలు, మరి అదేవిధంగా తెలంగాణకి 6 లక్షల కోట్లు అప్పులు చేసి దోచేసి స్విస్ బ్యాంకుల్లో దోచిపెడుతున్న ఈ వ్యవస్థ మనకు కావాలా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, జేడి లక్ష్మీనారాయణ గారు ₹1 కూడా తీసుకోకుండా ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది పార్లమెంటు సభ్యుల్ని మరి ఉమ్మడి పార్టీలతో ఒక ప్రణాళిక రచించి ఈరోజు గుంటూరు నగరంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పార్టీల వల్ల ప్రయోజనం లేదు. దోచుకునే పార్టీలు, దాచుకునే పార్టీలకు వైసీపీ పార్టీని ఓడించండి. ఈ దేశ భవిష్యత్తుకు యువతీ యువకులు, ముస్లింల హక్కులను కాలరాస్తున్నారు.